దేశంలో ఒక్క కుక్క కూడా ఆకలితో చనిపోయినట్లయితే నా దేశం ఆధ్యాత్మికంగా ఎదగలేదు అన్నాడు ఆయన. ఆయన కుక్కతో పోల్చాడు. ఇవాళ కుక్కలు కాదండి, మన కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేరుస్తున్నాను గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. ఒక 2 లక్షలు కట్టాను శాంతాశ్రమంలో, మా అమ్మని యాయం చేశానంటున్నాడు. రేపు పొద్దున ఈడు బతుకు కూడా అక్కడికే వెళ్ళాలి, ఈడు కొడుకు ఆలకిస్తున్నాడు. అది మరి ఆలకించరా? మనం ఏం చేస్తే అదే మన పిల్లలకు వస్తుంది. ఇక తర్వాత ఏమిటయ్యా అంటే, ఇది చెప్పడం వరకునే, మీరు వినడం వరకునే, ఆచరణ మీ ఇష్టం, నేను శాసించలేం కదా చెప్పడం. కానీ వేదం ఏం చెప్తుందో తెలుసా అండి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పింది. అంటే తల్లికి మించిన దైవం లేదండి. తల్లి జన్మనిచ్చింది మనకి. దేవుడు ఎవరండి? తల్లి, తండ్రి, గురువు, దైవం, 4వ వాడు దేవుడు. దేవుడికి విలువ ఇవ్వం మనం, ముందు తల్లికి విలువ ఇవ్వాలి. నువ్వు తల్లిని చూడలేదా, నీ జీవితం వృధా. నువ్వు తల్లి పాదాలకు నమస్కరించావా, 1000 సార్లు కాశీ వెళ్ళి గంగలో మునిగినంత పుణ్యం వస్తుంది. కానీ ఎవరు చేస్తున్నారండి వేళ అన్నీని? ఎవరు చేస్తున్నారు చెప్పండి? తల్లికి నమస్కరించక్కర్లేదు, తల్లిని దుర్భాషలు ఆడకుండా ఉంటే చాలు. ఇక తల్లిని పూజించమని శాస్త్రం చెప్తుంది, తండ్రిని ప్రేమించమని శాస్త్రం చెప్తుంది, అలాగే గురువుని సేవించమని చెప్తుంది, అతిథిని ఆదరించమని చెప్తుంది. అంటే తల్లిని పూజించమంటే కూర్చోబెట్టి కొబ్బరికాయలు తల మీద కొట్టి బాధడం కాదండి. ఆవిడ మాట వింటే చాలు. శ్రీరామచంద్రమూర్తి అంతటి మాటే తల్లిదండ్రులు గౌరవం ఇచ్చాడు కాబట్టి ఆయన మానవుడిగా జన్మించిన ఇక్కడ దేవుడిగా మనం పూజించగలుగుతున్నాం. అంత గొప్పది తల్లి హృదయం. ఇది మనం వినడం అంతసేపు కూడా, విన్నంతసేపు ఆనందంగానే ఉంటుంది. మన ఇంటికి వెళ్ళి చేసేటప్పుడు మాత్రం ఎక్కడా చేతులు రావు మనకి.